నమస్తే అండి. నేను మీ కేకే. సార్ నేను అమౌంట్ అనేది విజయవాడ ఫ్లడ్స్ గురించి అమౌంట్ కలెక్ట్ చేస్తుందని తెలుసు కదండి. సార్ అందరూ కూడా సూర్య ఇప్పుడు ఫుడ్ ఇవ్వకుండా ఆటో వాళ్ళకి రిపేర్లు ఏమంటావు అసలు ముందు ఫుడ్ చూడమంటున్నారు. సార్ ఎవరు రాకముందు ఫస్ట్ రోజే నేను ఫుడ్ అనేది డొనేట్ చేశాను. అది అందరికీ తెలుసు సార్ ఫస్ట్ వీడియోస్ చూసుంటే. సార్ నేను తర్వాత ఎందుకంటే గవర్నమెంట్ నుంచి చాలా వరకు ఫుడ్ వచ్చేసింది సార్. సార్ ఇప్పుడు ఫుడ్ ఎన్ని రోజులు పెడతాం సార్? సార్ ఇక్కడ నేను ఎవరిని బ్లేమ్ చేయట్లా. ఫుడ్ పెట్టడం కరెక్టే. కానీ ఒక మనిషి సర్వే అవ్వడానికి మెయిన్ అతనికి ఉన్న ఉద్యోగం అనేది స్టార్ట్ చేయాలి సార్. అంటే ఇప్పుడు సాయి ఉన్నారు సార్, ఆటో ఉంది, ఆటో వెళ్తేనే కదా సార్ అమౌంట్ వచ్చేది. సార్ ఫ్రీగా ఫుడ్ ఇస్తే ఎంతకాలం అయినా ముందు వాళ్ళు బయటికి వెళ్ళాలి సార్. బయటికి వెళ్ళాలంటే వాళ్ళకున్న వస్తువు అనేది రిపేర్ చేయించాలి. నేను అదే చేస్తున్నా సార్. సార్ ఒక ఆటో రిపేర్ చేస్తే అతను బండి బయటికి వెళ్ళింది సార్. బండి బయటికి వెళ్ళిందంటే అమౌంట్ అనేది జనరేట్ అయింది సార్. నేను ఒకరోజు ఫుడ్ పెట్టాలన్న ఆలోచన కాదు సార్. నా ఆలోచన వల్ల సార్ చాలా మంది నన్ను నెగిటివ్ కామెంట్స్ పెట్టారు. ఓలా ఆటో వాళ్ళ గురించి చేస్తున్నావు ఫుడ్ ఇవ్వకన్నా అంటే, సార్ నేను ప్రతిరోజు ఒకళ్ళు ఫుడ్ ఇస్తున్నాను. అది నన్ను రెగ్యులర్ గా ఫాలో అయ్యేకి తెలిసిద్ది సార్. ఫుడ్ ఫస్ట్ రోజు ఇచ్చా, తర్వాత ఎందుకు ఇవ్వట్లేదు, వేస్టేజ్ అవుతుందని. సార్ మీరందరూ కూడా అమౌంట్ ఇస్తే కనుక నా వంతు నేను చేశాను సార్. ఇప్పుడు సాయి ఆటో అనేది 100% నేను చేయడానికి సిద్ధమయ్యాను. తర్వాత నా ఆలోచన ఏంటంటే ఒక 50 ఆటోలు నేను చేయాలని చూస్తున్నాను సార్. మీ వైపు నుంచి కూడా ఎంతో కొంత ఫండింగ్ 10 రూపీస్ నుంచి 100 రూపీస్ 500 నుంచి ఎంతో కొంత వచ్చినా నేనేంటంటే ఎక్కువ మంది ఆటో వాళ్ళకి స్పాన్సరింగ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది సార్. వాళ్ళ ఆటో నడపడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే నేను మ్యాక్సిమం వైఎస్ఆర్ కాలనీ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నానంటే సార్, ఇప్పుడు వచ్చిన డబ్బులు వచ్చినట్టు వాళ్ళు యూజ్ చేసేస్తారు. సేవింగ్స్ అనేది ఉండదు. ఇప్పుడు అది చాలా ఇబ్బందుల్లో ఉన్నారండి. మీ వైపు నుంచి ఎంతో కొంత ఫండింగ్ వస్తే కనుక నేను ఇంకా ఎక్కువ ఆటోలు రిపేర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. సార్ నన్ను అర్థం చేసుకోండి. ఫుడ్ ఇవ్వట్లేదు అని ఆలోచన కాదు సార్. ఫుడ్ ఇస్తాం సార్. తర్వాత ఆడు జాబ్లోకి వెళ్ళాలి సార్. వర్క్లోకి వెళ్తేనే ఆటోమేటిక్గా మనకు వాళ్ళు సక్సెస్ అవుతారు. వాళ్ళతో పాటు ముందు సొసైటీ మొత్తం కూడా వర్క్లో దిగిపోతారు. థ్యాంక్ యూ సార్. నేను మీ కేకే. సార్ ఒక్క నిమిషం. సాయి, ఇప్పుడు నీ ప్రకారం నువ్వు ఎంత సఫర్ అవుతున్నావు? ఫుడ్ అనేది ఎంతవరకు కొంత చాలా కూడా వెయిట్ చేస్తున్నారు, కూడా కామెంట్ కూడా చూస్తున్నా కదా నేను డైరెక్ట్ గా చాలా కూడా వెయిట్ చేస్తున్నా. నా ఆలోచన రైటేగా. ఆటో రెడీ అయిపోయి ఇప్పుడు ఏంటంటే మనోడి కిరాయి కూడా వచ్చినా వెళ్ళైపోతున్నారు. ఎందుకంటే అండి మెయిన్ ఆటో లేదు. అది వాస్తవం, ఆటో లేదు. ఇప్పుడు ఆటో రిపేర్ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు ఏంటంటే మనోడి దగ్గర ఓపెన్ గా చెప్పినానండి, బ్యాంక్ బ్యాలెన్స్ 2000 రూపాయలు ఉన్నాయండి. ఓపెన్ గా నాకు చెప్పాడు. ఎందుకంటే నా వంతు నేను ఏంటంటే ఆటో కనుక రిపేర్ చేశాను అనుకోండి సార్, ఆ బండి ఆటో బయటకు వెళ్ళిపోద్దిగా, కిరాయిలు అనేవి ఉంటాయి కదా సార్. నా ఆలోచన మీరు అర్థం చేసుకోండి సార్. ఫుడ్ మెయినే, కాకపోతే వర్క్ చెయ్యాలి సార్. హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేయాలంటే బండి ఉండాలి. బండి రిపేర్ అవ్వగానే అందరు కూడా సొసైటీ మొత్తం బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ లోపల సాయి ఆటో సార్. ఒక ఆటోనే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఎంత స్పాయిల్ అయిపోయిందంటే, నాన్న ఒకసారి సార్ లోపల చూడండి, మొత్తం ఎక్విప్మెంట్ బ్యాటరీతో సహా పోయింది. హాఫ్ బోర్ కానీ ఫుల్ బోర్ కానీ అవుతుంది సార్. సార్ ఇది చూడండి సార్, లోపల చూడండి సార్. ఫుల్ బోర్ కానీ హాఫ్ బోర్ కానీ మ్యాక్సిమం అయిద్దంటండి. మొత్తం స్పాయిల్ అయింది సార్. ఈ బండి కనుక రెడీగా ఉంటే కనుక కిరాయిలు అనేవి వచ్చేసి ఉంటాయి సార్. నా ఆలోచన ఒకటే సార్, అందరూ వర్క్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. మీకు ఏంటంటే ఆటో ఒక వ్యూ చూపిస్తున్నాను. ఇంత దారుణంగా బండి అనేది స్పాయిల్ అయిపోయింది. మనం వర్కర్కి పని ఉంటేనే కదా సార్ ఆటోమేటిక్గా ఆయన సర్వైవ్ అవ్వాలి. ఇదంతా రిపేర్ చేయించేస్తున్నాను సార్. మీరందరూ కూడా సహకరిస్తే ఇంకా ఎక్కువ ఆటోలకి నేను రిపేర్ చేయగల క్యాపబిలిటీలో నేను వస్తాను సార్. థ్యాంక్ యూ సార్. నేను మీ కేకే.